కృష్ణాంజలి గారు, సో అంటే ఇప్పుడు జీరో నుంచి మొదలై 100% విజయం సాధించడం అంటే ఆ విజయం సంతోషాన్ని ఇచ్చినంతకు మించిన బాధ్యత పెంచుతుంది. వచ్చే ఎన్నికలకు ఖచ్చితంగా అది ఒక ఒత్తిడి కూడా మరి అవకాశం ఉందా అంటే ఎలా చూడాలి? ఇప్పుడు జనసేన ముందు లక్ష్యాలంటే ఏం చెప్పుకోవాలి? పవన్ కళ్యాణ్ గారి అడ్వాంటేజెస్ అంటే ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు ఖచ్చితంగా ఇది విజయోత్సవ సభే జనసేన పార్టీకి, నో డౌట్. కానీ భవిష్యత్తులో వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవటం, లక్ష్యం అంటే ఏంటి? ఇందాక నేను స్పష్టంగా చెప్పాను, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావటం, వాళ్ళ అధికారంలోకి రావటం. ఏ పార్టీకైనా ఒక లక్ష్యం అదే ఉంటుంది కదా, పరిపాలించాలనుకుంటారు. కాబట్టి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అని అంటే ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి దాని మీద బహుశా ఇప్పుడు దిశానిర్దేశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే, వాళ్ళు ఏ దశలో ఏ ప్రయాణం చేయాలన్నా నిస్సంకోచంగా వెళ్ళిపోవాలండి. ఎప్పుడైనా సరే వీళ్ళు ఏమో అనుకుంటారు అనేటువంటిది ఇవన్నీ కూడా సర్దు చెప్పేటువంటి మాటలు అవసరం లేదు. మీరు ఒక మాట ఇందాక వివేక్ బాబు గారు ఏమన్నారు అంటే, మేము బీజేపీ రోడ్ మ్యాప్ అడగలేదు, పవన్ కళ్యాణ్ అర్థం చేసుకునే విషయంలో లోపం ఉంది అని చెప్పాడు. అందుకని నేను ఒకటి, ఆయన రైట్ నేను రాంగ్ ఇట్లా పాయింట్ కాదు, ఆయన ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆవిర్భావ సభలో 2023కు సంబంధించినటువంటి ఆవిర్భావ సభలో వినండి. వాయిస్ వినపట్లేదు సార్. సార్ అది వాయిస్ క్లియర్ లేదండి, అసలు సౌండ్ లేదు. మాటల్లో చెప్పండి సార్. ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, బీజేపీ నాయకులు పెద్దలు నాకు రోడ్ మ్యాప్ ఇస్తా ఉన్నారు, ఆ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాను, వాళ్ళు ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నాను అని. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఆయన ఎదురు చూశాడు, ఇచ్చారు కూడా రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్ ఏంటి అని అంటే, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోమని రోడ్ మ్యాప్ ఇచ్చారు, బీజేపీ కూడా వచ్చి కలిసి, అది వాళ్ళ ఇష్టం అండి, తప్పేం కాదు. ఇందాక వివేక్ గారు ఒక అంశాన్ని చెప్పారు, మేము 10 ఏళ్ల పాటు ఈ విధమైనటువంటి ఒక దారిలో వెళ్ళాం, ప్రజలు మాకు సహకరించలేదు, ప్రజలు ఏ దారిలో ఉన్నారో మేము ఆ దారిలోకి వెళ్ళామని చెప్పారు. తప్పే ఉంది దాంట్లో? మీరు ఈ రోజున హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏదో సమస్యలో ఉంది, ఇబ్బందులో ఉంది, దాన్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్ వచ్చాడని చెప్పారు. దాని మీద కట్టుబడి ఉండండి, తప్పే ఉంది దాంట్లో. మీ లైన్ అది లైన్ అయినప్పుడు దాని గురించి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా అనగానే ఇలా అనగానే ఎందుకు దాని గురించి తడబాటుకు గురి అవటం? ఒక క్లారిటీగా ఉండాలి. మీరు రాసుకున్నటువంటి సిద్ధాంతాన్ని మార్చుకునేటువంటి విషయంలో ప్రజల కోసం మేము మార్చుకున్నాం అని చెప్పారు, దాని మీద ఉండండి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు గమనించండి, ఎక్కడా కూడా దక్షిణ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, మతపరమైనటువంటి అంశాల మీద ఘర్షణలకు పోయేటువంటి స్వభావం ఇక్కడ ప్రజల్లో లేదు. పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని కాపాడమనండి, ఆయన సనాతనిగా మారమనండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ వారాహి డిక్లరేషన్ సంబంధించినటువంటి సభలో, తిరుపతి సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా అభ్యంతరకరం. అదేంటి అని అంటే, హిందూ మతానికి సమస్య వస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడకుండా ఉంటే కుదరదు, రోడ్డు మీదకి రావాలి అని రెచ్చగొట్టేటువంటి విధంగా, అంటే మీ రాజకీయాల కోసం ఈ రోజున ప్రజల్ని మతపరమైనటువంటి అంశాల మీద రెచ్చగొట్టేటువంటి విధంగా బీజేపీ ఎజెండాకు అనుగుణంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ వెళుతున్నాడు. ఇవి కూడా ప్రజలు గమనిస్తారు. దీనికి సంబంధించినటువంటి అంశం మీద ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వస్తారు, నో డౌట్. దాని గురించి ఇబ్బంది లేదు. మీ లైన్ అది. ప్రజలు ఏ విధంగా ఉంటారు, మీరు మీ రాజకీయం కోసం ఘర్షణలు పడుతున్నారు అనేటువంటి, ఘర్షణలు పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రెండో అంశం ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ ఆయన సినిమా యాక్టర్ గా ఉన్నారు, రాజకీయాల్లో కూడా వచ్చిన తర్వాత ఆయనకి 10 ఏళ్ళు పట్టింది 100% స్ట్రైకింగ్ రేట్ గా గెలవడం కోసం. ఎందుకు అని అంటే దీనికి ఒక రీజన్ కూడా ఉందండి. 2014లో ఆయన పార్టీ పెట్టాడు. అయితే దీనికి అప్పటికే రాజకీయ పునాదులు ఉన్నాయి. ఏమిటి అని అంటే, పిఆర్పి 2009 ఎన్నికలప్పుడు పెట్టారు. 2009 ఎన్నికలప్పుడు పెట్టినటువంటి నేపథ్యంలో పిఆర్పిలో ఆల్రెడీ యువరాజ్యంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. 2014 వచ్చాక ఏమైంది, పిఆర్పిని మొత్తము కాంగ్రెస్ పార్టీకి మొత్తం నెట్ట నిలువున తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి, చిరంజీవి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితులు. దీంతో పిఆర్పికి సంబంధించినటువంటి నెగిటివ్ అంశాలని ఏ విధంగా ఇబ్బంది అవుతాయనని కొత్త పార్టీని, జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ప్రారంభించాడు. ఆ రోజున పిఆర్పి గురించి కానీ చిరంజీవి గురించి కానీ కనీసం పేరెత్తడానికి కూడా భయపడ్డటువంటి పరిస్థితి.
ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు? చిరంజీవి వచ్చి జనసేన కూడా మాదే, వీళ్ళు కూడా జనసేన వాళ్ళు కూడా చిరంజీవి కూడా మా వాళ్ళే. ఆ రోజున ఎందుకు తాకట్టు పెట్టారు? 18 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా అమ్మేశారు కాంగ్రెస్ పార్టీకి? మీరు స్వార్థ రాజకీయాలకు ఎలా ఉపయోగించుకున్నారు? దానికి సమాధానం అనేటువంటిది చిరంజీవి చెప్పాలి. చెప్పకుండా చిరంజీవిని ఓన్ చేసుకుంటే ప్రజలు వ్యతిరేకించేటువంటి అవకాశం ఉండదు. ఏదో చిరంజీవి అభిమానులు లేకపోతే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు